ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని ఒక క్రమమైన పద్ధతిలో బైబిల్ పుస్తకములన్నిటినీ కూడా ఒక్కోటి క్రమంగా మనం ధ్యానం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు రూతు గ్రంథాన్ని మనం చూడబోతున్నాం. రూతు గ్రంథం కేవలం 4 పేజీలు 4 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం అయినప్పటికీ మన జీవిత కాలానికి సరిపడా పాఠాలు ఎన్నో ఇందులో రాయబడ్డాయి. ఒక జీవితం ఇక మోడిపోయింది, ఇక ఏమీ లేదు అని నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిన ఓ వ్యక్తి జీవితాన్ని ఎంత ఆశ్చర్యంగా దేవుడు చిగురింపజేసి ఆశీర్వదించాడో చెప్పేది ఈ గ్రంథం. ఓ వ్యక్తి జీవితంలో నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు, ఓటమితో బాధతో అన్నీ పోగొట్టుకున్నప్పుడు దేవుడు ఎలా మరలా తిరిగి ఆశీర్వదిస్తాడో తెలియజెప్పేదే ఈ గ్రంథం. సమాజంలో దేనికి పనికిరాని వారుగా ఉన్నారు అనే పరిస్థితుల నుండి ఎంతో గొప్ప ఆశీర్వాదానికి మూలంగా మార్చబడేటువంటి పరిస్థితులు ఈ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. సో ఆలస్యం చేయకుండా రూతు గ్రంథాన్ని ధ్యానం చేద్దాం. ఎన్నోసార్లు వినుంటాం, ఎన్నోసార్లు చదువుంటాం. జీవవాక్యాన్ని మరొకసారి పరిశీలన చేద్దాం. రూతు గ్రంథము బైబిల్లో మొట్టమొదటిగా రూతు గ్రంథంలో మొదటి వచనంలో ఈ మాట రాయబడింది. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువుగా. నేపథ్యం ఏంటి అంటే, న్యాయాధిపతులు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేస్తున్న టైం అది. అంతకు ముందే న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయం చివరిలో మనం చూడొచ్చు, ప్రతి వాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుతూ వచ్చాను అనే మాట అక్కడ రాయబడింది. ఇశ్రాయేలీలు న్యాయాధిపతులు ఉన్నంత కాలం బాగానే ఉంటున్నారు. వాళ్ళు చనిపోయినప్పుడు ఈ గ్యాప్ లో మరలా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఈ టైంలో అంటే న్యాయాధిపతులు వాళ్ళు పరిపాలన చేస్తున్న టైంలో ఒక కుటుంబంలో జరిగినటువంటి సంఘటనే ఈ రూతు గ్రంథం. ఏంటి అనంటే, ఎస్పెషల్ గా మనం చెప్పుకోవాలి అనంటే, నయోమి ఎలిమెలేకు అనేటువంటి 2 దంపతులు. దేవుడు వారికి ఇచ్చిన దేశాన్ని దాటిపోకూడదనే నియమం వాళ్ళకి తెలిసిన, ఆ దేశంలో కరువు రావడం వల్ల వాళ్ళు మోయాబు దేశానికి వెళ్దామని చెప్పి వెళ్ళిపోయారండి. కరువు వచ్చింది ఇశ్రాయేలీ దేశంలో. కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఎలాగైతే దేవుడు చెప్పిన ప్రాంతాన్ని విడిచిపెట్టి ఐగుప్తు వెళ్ళి నష్టాన్ని శాపాన్ని తెచ్చుకున్నాడో, అదే మార్గంలో నయము కూడా వెళ్ళింది. అంటే చరిత్రని మర్చిపోయిందా లేదా చరిత్రలో చెప్పబడిన వాటిని విస్మరించిందా అనేది ఆలోచించాలి. మనం కూడా చాలా సందర్భాల్లో అన్ని తెలిసినా కానీ అదే మార్గంలో వెళ్తా ఉంటాం. వెళ్ళకూడని మార్గం అని తెలిసినా కూడా, దాని ఫలితాలు ఏంటో రాయబడినా తెలిసినా కూడా అలా వెళ్ళటం చాలా విచారం. అలా చేయడం వల్ల వచ్చే నష్టాన్ని మనం అంచనా కూడా వేయలేమండి. సో ఈ కరువు కలిగిన టైంలో ఆమె మోయాబు దేశానికి వెళ్ళింది. వెళ్ళి అక్కడికి వెళ్ళటమే మొదటి తప్పు. ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు అని ప్రభు వాళ్ళకి ఆజ్ఞాపించాడు. ఒక మిస్టేక్. రెండవది, తన 2 కుమారులైన మహులోను కిల్యోను అనేటువంటి వాళ్ళిద్దరికి మోయాబు స్త్రీలనిచ్చి పెళ్లి చేసింది. అన్యులతో వియ్యమందొద్దని దేవుడు క్లియర్ గా వాళ్ళకి ఆజ్ఞల్లో చెప్పాడు. అయినా ఆజ్ఞల్ని దాటేసింది. పర్యవసానం చూడండి, 10 సంవత్సరాలు ఆమె అక్కడ నివసించింది. ఈ 10 years లో ఆమె ఎంత కోల్పోయిందంటే, భర్తను కోల్పోయింది, విధవరాలుగా మిగిలిపోయింది. అంత మాత్రమే కాదు, 2 కుమారులు కూడా చనిపోయారు. ఇప్పుడు ఇంట్లో 3 ఉన్నారు. ఈ 3 కూడా విధవరాళ్లే. 3కి భర్తలు లేరు. 3 చనిపోయిన వాళ్ళే. ఏమన్నా వయసు అయిపోయి చనిపోయారంటే అది కాదు, అకాల మరణాలే. శాపానికి ఇక బ్రాండ్ అంబాసిడర్ గా మిగిలిపోయింది నయోమి కుటుంబం. నిరాశలోకి వెళ్ళిపోయింది. ఇక ఏమీ లేదు. ఇక చివరికి 2 కోడల్ని పిలిచి అంటుంది కదమ్మా, మీ ఊరు మీరు వెళ్ళిపోండి, ఇక ఇప్పుడు దాకా ఉన్నది చాలు, ఇక పిల్లలు లేరు కదా నాకు. ఒకవేళ ధర్మశాస్త్రం ప్రకారం మరలా మీకు పెళ్లి చేయాలంటే నాకు పిల్లలు ఉండాలి. ఇంకా మగ పిల్లలు లేరు కదా, నాకు ఇంకెవరూ లేరు. నేను పెళ్లి చేసుకుని మరలా పిల్లలు కానీ మీరు అలా పెళ్లి చేసుకోవాలంటే అది కుదిరే పని కాదు, జరిగే పని కాదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆమె వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళిద్దరు కోడలు కూడా లేదు మేము మీతో వస్తామని చెప్పి ఇద్దరు ఏడుస్తారు. కానీ పెద్ద కోడలైనటువంటి ఓర్పా ముద్దు పెట్టుకుంది, అత్తని చక్కగా వెళ్ళిపోయింది. చిన్న కోడలు మాత్రం ఏం చేసిందంటే అత్తను హత్తుకున్నది అనే మాట మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఎంత క్లియర్ గా అంటే వాళ్ళ అత్తతో క్లియర్ గా చెప్పింది, నా వెంట రామాక, నన్ను వదిలిపెట్టు, మీ ఇంటికి వెళ్ళిపో, నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో, ఇలాంటి మాటలు నాకు చెప్పవద్దు. నీ జనమే నా జనం, నీ దేవుడే
నా దేవుడు, నువ్వు వెళ్ళే చోటకి నేను వస్తా, నువ్వు చనిపోయే దగ్గర నేను కూడా చనిపోతా. ఎంత డెడికేటెడ్గా ఈ మాటలు చెప్పిందో అత్త తెలుసుకొని ఇంకా అలా వారించటం మానేసింది. అలాగే వాళ్ళిద్దరు కలిసి దేవుడు మరలా తన దేశాన్ని దర్శించాడు అని చెప్పి తెలుసుకొని తన దేశానికి తిరిగి వెళ్ళడానికి తన చిన్న కోడలైనటువంటి రూతుతో కలిసి బయలుదేరి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఒక మంచి క్రైస్తవ కుటుంబానికి చెందిన లెసన్ ఉంది. అదేంటి అంటే, అత్త కోడలు ఎలా ఉంటారు సహజంగా, అత్తకి కోడలకు పడదు. సరే, ఇంకొకరి సంగతి, అన్యుల సంగతి అంటే వదిలేయండి. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ సంగతి ఏంటి చెప్పండి. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కూడా మా అత్తకి నాకు పడదండి, అసలు నీదో భక్తి అనా, తీసుకెళ్లి మురికాలలో పడేసేదాన్ని. కోడలు, నాకు మా కోడలకండి గొడవలండి. ఎందుకమ్మా? బైబిల్ చదువుతున్నావా, ప్రార్థన చేస్తున్నావా? అత్త కోడలు కలిసి ప్రయాణం చేయగలరా? ఇక్కడ భర్త లేడు, గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏంటంటే, మా ఆయన ఉన్నారు కాబట్టి తలకాయ ఉంచుకొని ఉంటున్నాను అంటారు. భర్త లేకపోయినా అత్త కోడలు ఎంత కలిసి మెలిసి ముందుకెళ్తున్నారో చూడండి. ఒక విశ్వాసిగా ఉన్న నీవు, అది అత్తగా ఉండొచ్చు, కోడలుగా ఉండొచ్చు, మీ మధ్యన సఖ్యత లేకపోతే అది సరైన పద్ధతిగా దేవునికి అవమానం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండవది, భర్త లేకపోయినా ఆమె అంత విధేయతగా ఉంది కోడలు. ఇంకో విషయం చెప్పనా, అత్త కోడలు అంటుంది, వెళ్ళమ్మా, ఇంకా నా దగ్గర నీకు ప్రయోజనం లేదు, ఎందుకు, వెళ్ళిపో, మీ పుట్టింటికి వెళ్ళిపో అంటే. పుట్టింటికి వెళ్ళిపో అంటే ఏ కోడలైనా ఎలా ఫీల్ అవుతుంది? 2 కాదు 4 రెక్కలు వచ్చేస్తాయి, తుర్రుమని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ రూతు ఇస్ అ డిఫరెంట్ క్యారెక్టర్. ఆశీర్వదించబడిన స్త్రీల యొక్క లక్షణాలు వేరు. ఈమె చూడండి, లేదు నన్ను బలవంత పెట్టొద్దు అలా అని. ఒక స్త్రీకి భర్త చనిపోయిన తర్వాత అత్తగారి ఇంట్లో ఎంతవరకు ఉంటుంది చెప్పండి? ఉంటారా? అసలు ఇంకా సమాధి కార్యక్రమం అయిపోవటం ఆలస్యం, ఇక చాలా వెంటనే వెళ్ళిపోతారు. ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు అయితే రారు, మన వాళ్ళు అయితే అసలు రారు ఇంకా. కానీ రూతు దేవుణ్ణి నమ్మింది, దేవుని ఆశీర్వాదాల గురించి తెలుసుకుంది, డెడికేటెడ్గా మైండ్తో అత్తను విడవకుండా చక్కగా ఆమెను కనిపెట్టుకుంటూ ఇశ్రాయేల్ దేశానికి వచ్చేసింది. వాళ్ళిద్దరూ కూడా యవన కోత ఆరంభంలో బెత్లెహేముకి వచ్చేసారు. అందరూ చూసిన వాళ్ళందరూ కూడా నయోమి వచ్చింది, నయోమి వచ్చింది, నన్ను నయోమి అనొద్దు, మారానండి. నయోమి అంటే స్వీట్, తీపి, నన్ను మారానండి, చేదానని చెప్పండి, నా బ్రతుకు ఇలా అయిపోయింది. ఒకసారి దేవుడు నన్ను ఇలా చేశాడంటది. నీ బ్రతుకు నువ్వు పాడు చేసుకుని దేవుడిని నిందించమాకండి. దేవుడు చేయలా, ఆమె చేసుకున్నదే. కొంతమంది వాళ్ళే చేసుకుని దేవుడి మీద నిందలేస్తారు, అది తప్పు. అది ఎలా అయితేనేమి మొత్తానికి బెత్లెహేము చేరింది. చేరిన తర్వాత కోడలకు చెప్తా ఉంది కదా, ఇది యవన కోత ఆరంభం కాబట్టి ఈ యవనం వేరుకోవడానికి ఈ రూతు అనేటువంటి ఈ కోడలు పొలంలోకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? 2వ అధ్యాయం ప్రారంభంలో చూస్తే, నయోమి పెనిమిటికి అంటే ఎలిమెలెకుకి ఒక బంధువుడు ఉన్నాడు. అతని పేరేం పేరంటే బోయజు, చాలా ఆస్తిపరుడు, యూదా గోత్రానికి చెందినటువంటి వాడు. అప్పుడు ఈ రూత్ ఏం చేస్తుంది అని అంటే, చక్కగా వెళ్ళి వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, అత్తమ్మ మరి నేను వెళ్ళి పొలానికి వెళ్తాను, పనికి కాదు, పొలంలో నేను పరిగేరకు వస్తాను అని చెప్పి అంటుంది. పరిగె అంటే పొలంలో పంట అంతా కూడా వీళ్ళు తీసుకుని కొంత విడిచిపెట్టేటువంటి దాన్ని పరిగె అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మామిడికాయల తోట వేసారనుకో, మామిడి పండ్ల తోట వేసారనుకో, అన్ని పండ్లు కొయ్యరు ఇశ్రాయేలీయులు, లాస్ట్ లో పండినవి లాస్ట్ లో అలా వదిలేసేస్తారు. పేదలకి, పరదేశులకి అవి ఉపయోగపడాలి, వాళ్ళు తీసుకోవాలి, వీళ్ళు తీసుకోరు, ఓనర్స్ తీసుకోరు. అది ఏ పంట అయినా అంతే, గోధుమలైనా ఏమైనా సరే, ఆ క్రమంలో కొంత పరిగా విడిచిపెడతారు, దాన్నే పరిగా అంటారు. ధర్మశాస్త్రంలో అది రూల్ అనమాట. లేవికాండం 19:9, ద్వితీయోపదేశకాండం 24లో మనం చూసినట్లయితే ఈ నియమాలు ఇశ్రాయేలుకి దేవుడు పెట్టాడు. మొత్తం మోసుకోవద్దు, వదలండి, వాళ్ళకి కాస్త వదలండి అని. సో ఆ పరిగ కోసం వెళ్తారంటే అత్త సరే అని వెళ్ళమన్నప్పుడు చక్కగా ఆమె ఏం చేస్తుందంటే బోయజు పొలంలోనికి వెళ్ళి అక్కడ పరిగె అనుకోవడం చూస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, రూతు సౌందర్యవతి అయిన యవ్వనస్తురాలు, యవ్వన కాలంలో విధవరాలైనప్పటికీ తన క్యారెక్టర్ను కాపాడుకుంది. ఈరోజు చాలా మంది ఆడపిల్లలు లేదా విధవరాళ్ళైనటువంటి యవనస్తులైనటువంటి వాళ్ళు ఎలా దారి తప్పి ఇష్టానుసారంగా తిరుగుతున్నారో మాటలతో చెప్పలేము.
ఈరోజు పాపానికి ఒక హద్దు అనేది ఏమి లేకుండా పోయింది. పెళ్లి అయిన వాళ్ళు లేదు, పెళ్లి కాని వాళ్ళు అంటూ లేదు. అనేక రకాలుగా పాప సంబంధమైన వాటిలో పడి వెళ్ళిపోతా ఉన్నారు. బహిరంగంగా పాపం చేసేవాళ్ళు కొంతమంది అయితే, రహస్యంగా పాపం చేసేవాళ్ళు ఇంకొంతమంది, ఎవరికి తెలియదు అనుకునే వాళ్ళు కొంతమంది. రూతు తన క్యారెక్టర్ కాపాడుకుంది. యవనస్తురాలు, విధవరాలు ఆ పొలంలో పరిగెడుకుంటూ తన కూటి కోసం లేదా తన బ్రతుకు తెరువు కోసం ఏ తప్పుడు పని చేసినా సొసైటీలో అంటారు నిజమేరా, అమ్మాయి విధవరాలు లేరా, పోనీలే ఏం చేసినా తప్పు చేసినా కూడా సొసైటీలో ఒక భాగం, అందరు కాకపోయినా పోనీలే భర్త లేదు లేరా అనే మాట కూడా అంటారు ఎలా చేసినా. కానీ తన క్యారెక్టర్ కాపాడుకుంది. ఏ స్థాయిలో అంటే బోయజ్ అంటాడు కదా ఆవిడ ఉద్దేశించి, నువ్వు ఈ పొలాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, ఇక్కడే పరిగెరుకో, నేను పని వాళ్ళకి చెప్పాను, నీ జోలు ఎవ్వడో రావద్దని చెప్పాను, నువ్వు ఇక్కడే నా పొలంలోనే ఉండు అంటే. అప్పుడు రూత్ అంటుంది కదా, ఏమి తెలుసండి నా గురించి మీకు, ఏం తెలిసి నా మీద ఎంత దయ చూపిస్తున్నారు అంటే. అప్పుడు బోయజ్ అని చెప్తాడు కదా, నీ యవన కాలంలో నీ తల్లిదండ్రులు నీ జన్మభూమిని విడిచిపెట్టి తెలియని ప్రాంతానికి వచ్చి మీ అత్తని హత్తుకొని యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి వచ్చావు, దేవుడు నీకు బహుమతి ఇస్తాడు అని చెప్పి ఆ మాటని బోయజ్ ఆమెకు చెప్తే, అప్పుడు ఆమె అంటది కదా, ఆమె ఏమని చెప్తుంది అంటే, నా మీద ఎంత దయ చూపించినందుకు దేవుడు దీవిస్తాడని ఆమె కూడా అంటది. అయితే బోయజ్ పని వాళ్ళకి చెప్తాడు కదా, ఆమె కోసం ఇంకా ఎక్కువ పనిగా మామూలుగా అయితే వదిలిపెడతారు, ఈమె కోసం కొంచెం ఎక్స్ట్రా వదిలేయండి అని చెప్తాడు. దేవుడు దయ చూపించాడు, మనిషి కూడా దయ కలిగి ఉంటా ఉన్నాడు. ఇది దేవుడి ప్రణాళికలో ఉంటే ఇలా జరుగుతుంది. ఈ తిండి కోసం అడ్డమైన గడ్డి తినాల్సిన అవసరంలా దేవుడు దయ చూపించాడు. అందువల్ల అమ్మాయి అలాగా పరిగెరుకుంటూ అక్కడ అలాగే ఉండిపోవటం అనేది మనం చూస్తూ ఉంటాం. అలా ఇంటికి కూడా తీసుకెళ్లిన తర్వాత జరిగిందంతా ఇలా అత్తగారికి చెప్తుంది, ఇలా జరిగిందండి అని. అప్పుడు అమ్మ, ఆయన మన సమీప బంధువే, ఎవరో కాదు, మీ మామయ్య గారికి రిలేషన్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అతను అని చెప్పి ఓకే అని చెప్పేసి నిలకడగా అదే పొలంలోకి వెళ్ళి పరిగెరుకోమని చెప్పి ఏం చేస్తుందంటే, 3వ అధ్యాయంలో నయోమి ఏం చేస్తుందంటే రూతుకి ఒక సలహా ఇస్తుంది. అదేంటి అంటే, బోయజు మనకు సమీప బంధువుడు. నాస్తికులు, హేతువాదులు, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేని పనికి మాలిన వాళ్ళు ఈ సెంటెన్స్ ని, ఈ భాగాన్ని ఎక్కువగా ఐడెంటిఫై చేసి చెప్తా ఉంటారు. బైబిల్లో ఎలా ఉంది, అత్త కోడలకు ఏం నేర్పించిందో తెలుసా అని. ఏం చెప్పింది అని అంటే, ఇక్కడ ఒక నియమం ప్రకారం చెప్తుంది. ఏమని, అమ్మా ఈ రాత్రి బోయజు దగ్గరికి వెళ్ళి కళ్ళంలో నువ్వు స్నానం చేసి చక్కగా తైలం రాసుకొని బట్టలు కట్టుకొని ఆ కళ్ళానికి వెళ్ళి భోజనం అయిపోయే వరకు వెయిట్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళకుండా, తర్వాత ఆయన పట్టుకున్నప్పుడు లోపలికి వెళ్ళి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి నీ మీద కప్పుకో. అతని కాళ్ళ దగ్గర, పక్కన కాదు, పనికి మన జాగ్రత్తగా వినండి, కాళ్ళ దగ్గర ఉన్న బట్ట తీసి నువ్వు కప్పుకోవాలి తల మీద. దానికి ఒక అర్థం ఉంది అని చెప్తే సర్లేని ఆమె అలానే చేస్తుంది. అలా చేసినప్పుడు గబుక్కుని ఉలిక్కిపడి చూస్తాడు బోయజ్, ఎవరు ఈ రాత్రి వేళ ఏంటి అంటే, అయ్యా నీ కొమ్ము నా మీద కప్పు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఆయన ఏమంటాడు, అమ్మా నువ్వు దేవుని చేత దీవెన పొందిందాను, నువ్వు కొద్దివారేమి గొప్పవారినే గాని యవనస్తులు వెంబడింపక ఉండటం వల్ల నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది, నువ్వు భయపడకు, నీవు చెప్పినదంతా నీకు చేస్తాను అన్నాడు. ఇక్కడ ఏం జరిగిందని తప్పు పట్టడానికి కొంతమంది అంటారు, పనికి మాట్లాడు అత్తే కోడల్ని బోయజ్ దగ్గరికి పడుకోబెట్టడానికి వెళ్ళిందండి అని పచ్చిగా మాట్లాడే దుర్మార్గులు కూడా ఉన్నారు. పనికి మాలిన వాళ్ళారా, బైబిల్ చదవండి. ముందు ధర్మశాస్త్రంలో ఒక నియమం ఉంది, బంధు ధర్మం అంటారు దీన్ని. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే, ఆ పురుషుడు చనిపోతే ఆ స్త్రీ వంశం అలాగనే విడవబడకుండా ఆ కుటుంబంలో ఎవరన్నా అన్నదమ్ములు ఉంటే వాళ్ళు చేసుకుంటారు. ఒకవేళ ఎవరు లేకపోతే సమీప బంధువుల్లో ఎవరైతే వరుసైన వాళ్ళు ఉంటారో వాళ్ళలో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా అడగవచ్చు. అప్పుడు ఆ వ్యక్తి ఇష్టమైతే ఆమె చేసుకుంటాడు, అతను చేసుకోకపోతే ఇంకొక సమీపంగా ఉన్న అతని దగ్గరికి వెళ్తాడు. ఇది నియమం. ఇక్కడ రూతు చేసిన తప్పేంటి, నయోమి చేసిన తప్పేంటి? నేను ఇతర గ్రంథాల గురించి మాట్లాడను, చస్తాను వేసుకొని మాట్లాడితే. దీంట్లో తప్పే ఉంది. నాకు బంధు ధర్మం జరపమని వెళ్ళి కాళ్ళ దగ్గర ఉన్న బట్ట తన మీద వేసుకొని అడిగింది. అదొక ఏం చెప్పకుండా బోయజ్కి ఎందుకు అర్థమైందంటే అది ఇశ్రాయేలీలో ఉన్న నియమం. అది వాళ్ళందరికీ తెలుసు, నీకంటే తెలియదు. నిన్నగా మనం పుట్టావు, నీకు చదువు సంజలు లేవు కాబట్టి
నీకు తెలిసింది ఎంత పెద్ద నాలెడ్జ్ అనుకుంటావు అంటే నీ ముఖానికి తెలియదు. బైబిల్ చదివిన అందరికీ తెలుస్తుంది. యూనివర్సల్ కస్టమ్స్ అండ్ సిస్టమ్స్ ని స్టడీ చేసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. కాబట్టి వెంటనే బోయజు, నేను నీకు బంధు ధర్మం జరిగిస్తాను, అయితే నాకన్నా నీకు సమీప బంధువుడు అప్పుడు ఉన్నాడేమా, అతన్ని నీవు ఆశ్రయించాలి. మొదటగా నేను పిలిపిస్తాను, నేను మాట్లాడతాను, అతను కాదన్న పక్షంలో నేను చేస్తాను అని చెప్పి అంటాడు. ఈ విషయం ద్వితీయోపదేశకాండ 25వ అధ్యాయంలో ఉంటుంది, ఇశ్రాయేలు ధర్మశాస్త్రంలో. బంధు ధర్మం అంటారు దీన్ని. కాబట్టి అలా ఉదయం పూట నేను చేస్తానని చెప్పి ఆమెకు మాట ఇచ్చి పంపించాడు. ఒక మాట అన్నాడు, నీ ప్రవర్తన సత్ప్రవర్తన అంతా ముందు కంటే ఇప్పుడు ఇంకా బాగుంది. వండర్ఫుల్ క్యారెక్టర్ డెవలప్ చేసుకుంది ఆవిడ. చూసారా పిల్లలు, క్యారెక్టర్ డెవలప్ చేసుకోవాలి. ఆడపిల్లలు ఈరోజు ఎలా ఉన్నారు, మగ పిల్లలు ఈరోజు ఎలా ఉంటున్నారు, క్యారెక్టర్ డెవలప్ చేసుకుంటున్నారా ఉండే కొద్దిగా. ఇప్పుడు సమాజంలో అసలు చెప్పే పని లేదండి. చీటింగ్, భయంకరమైన తల్లిదండ్రులు మోసం చేస్తుంటారు, వాళ్ళ మోసం చేసుకుంటారు, స్నేహితులు మోసం, అందరినీ మోసం చేస్తుంటారు. చూడండి ఇప్పుడు అన్ని క్యారెక్టర్ ఎలా నాశనం అయిపోతాయండి. ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ లో చాటింగ్, వాట్సాప్ చాటింగ్, ఫేస్బుక్ చాటింగ్, ఇన్స్టాగ్రామ్ చాటింగ్, ట్విట్టర్ చాటింగ్. ఎవరికి తెలియదు అనుకుంటున్నాను. ఒక రోజు దేవుడు నిలబెట్టి నువ్వు చేసింది నీకు దొరుకుద్దే, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు తెలుస్తుంది. నాకు తెలుసు, ఒక అమ్మాయి ఉండేది, కేవలం ఫేస్బుక్ లో చాట్ చేసి అంతా సెట్టింగ్ అంతా చేసి ఇంట్లో చెప్పా పెట్టుకుంటూ వెళ్ళిపోయింది. నేను చెప్పాను, అమ్మా ఇది కరెక్ట్ కాదు, అది ఇది అని చెప్తే తర్వాత చెప్పాను, నువ్వు ఒక ఆడపిల్లవాడు, రేపు నీ పిల్లవాడు నీకు ఇలా చేస్తే అప్పుడు అర్థం అవుతుంది. అంత అయిపోయింది, పెళ్లి అయిపోయింది, మరలా అమ్మాయికి మరలా ఆడపిల్లలే పుట్టాను, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది నేను చేసిన తప్పు అని. నువ్వు చేసిందే నీ పిల్లలు చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించు. నువ్వు ఎవరికైతే ఇతరులకు ఎలా చేస్తున్నావు అది నీకు జరిగితే ఎలా ఉంటుందో ఆలోచించి. నీ భార్య నీలా చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించి. నీ భర్త నీలా చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించి. మనుషులకి అర్థం తెలియట్లేదు. ఏదో పాపాన్ని సౌఖ్యంగా చేస్తున్నాం అనుకున్నారు, దాని పర్యావసానం భయంకరమైన చేదు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఈమె తన క్యారెక్టర్ను కాపాడుకుంది. క్రైస్తవ జీవితంలో నీ క్యారెక్టర్ను కాపాడుకోవాలి, లేకపోతే దాని పర్యావసానం ఇంకా నువ్వు ఏం చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతాయి. దావీదే తప్పించుకోలేకపోయాడు, ఎవరికి తెలియదులే అనుకున్నాడు. ఏమైంది? దావీదు తన తప్పును ఒప్పుకున్నప్పటికీ సదాకాలం ఇంట్లో యుద్ధాలు, భయంకరమైన శాపాలు వచ్చినాయి. క్షమాపణ పొందాడు, కానీ శిక్షలు తప్పించుకోలేకపోయాడు. పాపం యొక్క పరిస్థితి అలాంటిది. రూతు తన క్యారెక్టర్ కాపాడుకుంది. అందుకే బోయజు తెల్లారి పురోద్వారం దగ్గరికి వెళ్ళి 4వ అధ్యాయంలో తన సమీప బంధువు ఎవరైతే ఉన్నాడో ఆయన పిలిచి, ఇది విషయం, మరి ఇలా బంధు ధర్మం చేస్తావా? నయోమి ఉంది, మరి ఏమంటావు అని అంటే, ఇదిగో ఆమె నయోమి తన కలిగిన భూభాగాన్ని అమ్మివేస్తుంది కాబట్టి నువ్వు అది సంపాదించుకోవాలి అంటే, నేను అది సంపాదించుకుంటాను అంటాడు. అయితే అది సంపాదించుకోవాలంటే రూతు అనేటువంటి అమ్మాయి ఉంది, అమ్మాయిని కూడా నువ్వు సంపాదించుకోవాలంటే, వామ్మో ఈ మోయాబీరాలు మా ఇంట్లోకి వస్తే మాకు శాపం. అందులో మోయాబీలు అంటే ఎవరు? లోతుకి అతని కుమార్తెలు పుట్టిన అక్రమ సంతానం ఇది. అమ్మో, దేవుని వాక్యానికి విరోధమైంది, శాపం అని భయపడి ఎవరు దగ్గర కూడా రాలేదు. బంధు ధర్మం జరపడానికి కూడా అతను ఒప్పుకోలేదు. బంధు ధర్మాన్ని నిరాకరిస్తే ఏం జరిగిందో తెలుసా? వద్దని ఎవడంటాడు? వాడు చెప్పులు తీసి ఆవిడ మెడలో వేసి తుపుక్కని మీద ఊసి అందరి ముందు ప్రకటన చేస్తారు. దానికైనా సిద్ధపడ్డాడు, కానీ నయోమి ఆస్తిని తీసుకోవడానికి కానీ రూతుని పెళ్లి చేసుకోవడానికి కానీ దగ్గరకు రాదు. ఇలాంటి టైంలో అతను రిజెక్ట్ చేశాడు కాబట్టి అతని తర్వాత ప్రయారిటీ ఉన్న బోయజ్ వచ్చాడు. అందరూ వినున్నట్లుగా చక్కగా మోయాబురాలైనప్పటికీ విధవరాలైన రూతుని పెళ్లి చేసుకుని అందరి ముందు తన భార్యగా ప్రకటించుకొని చక్కగా వివాహం చేసుకున్నప్పుడు దేవుడు ఆమెను అనుగ్రహించాడు, ఆమె కుమారుని కన్నాడని బైబిల్ చెప్తూ ఉంది. అప్పుడు నయోమి కోసం కుమారుడు పుట్టాడని అతనికి ఓబేదు అని పేరు పెట్టారు. ఓబేదు ఎవరో తెలుసా? ఈ ఓబేదు దావీదు వల్ల తాత, దావీదు వల్ల నాన్న అంటే యెషీ తండ్రి ఓబేదు. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఆ అధ్యాయం చివరి భాగంలో పెరెసు వంశావళి అని ఉంటది. ఆశ్చర్యం, రహాబు ఇదే ఫ్యామిలీలో ఉండింది. ఆమె కూడా బయటకు చెందిన వ్యక్తి, ఎరుకోకు చెందిన వ్యక్తి, ఒక వేశ్యగా ఉండింది. ఆమె తన జీవితాన్ని మార్చుకుని ఈ వంశావళిలోకి వచ్చింది. ఎక్కడో అన్యురాలైన మోయాబీరాలు, ఆమె కూడా తన పద్ధతిని మార్చుకుని, ఆలోచన మార్చుకొని, తన క్యారెక్టర్ కాపాడుకుంది. తను కూడా ఆశీర్వాదం పొందిన ఈ లిస్టులోకి వచ్చింది. దావీదుకి ఏమైంది? దావీదుకి జయజయం అయింది.
ప్రియమైన తాతమ్మ అయింది. దావీదుల తాతకేమే అమ్మ, ఇలా తాతకి అమ్మ, తాతమ్మ, జేజమ్మ. ప్రియమైన వాళ్ళారా, దేవుడి ఆశీర్వాదం అయిపోయింది. ఇంకా లోతు జీవితం ఏముంది అనుకున్నారు? అందరూ శాపగ్రస్తురాలు అనుకున్నారు. ఎవరి కాలంలోనే లోకంలో మాటలు ఎన్ని ఉంటాయి, ఏం పాపం చేస్తే ఎట్లా అయిపోయిందో దీని బ్రతుకనే మాటలు ఎన్ని ఉంటాయి. దేవుడు అలా తిప్పేశాడు ఆమె జీవితాన్ని. నీ జీవితం విధేయత ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి ఇష్టమైన రీతిగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను పైకి ఎచ్చేస్తాడు. లేదా బైబిల్ చెప్తుంది నీ పాపం నిన్ను పట్టుకుంటుందని చెప్తుంది. ఎక్కడో దొరుకుతుంది, విలవిల్లాడిపోతావు. పాపం యొక్క బైబిల్ చెప్తుంది నీతి జనములు ఘనతకెక్కడానికి కారణం అవుతుంది. పాపము దేశానికి ప్రజలకు అవమానం చేస్తుంది. అవమానమే. రూతు అవమానంలో నుండి ఆశీర్వాదంలోకి వచ్చింది, శాపంలో నుండి దీవెనలోకి వచ్చింది. మోడు వారిపోయిన జీవితం యేసయ్య వెలిగించాడు, ఆశీర్వాదకరంగా చిగురింపజేశాడు. కాబట్టి అద్భుతమైనటువంటి పాఠం ఋతు గ్రంథంలో ఉంది. మనం నేర్చుకోవాల్సిందంటే ఎట్టి పరిస్థితుల్లో కరువు కాదు కదా, ఏం జరిగినా దేవుని ఆజ్ఞలు దాటి వెళ్ళొద్దు. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని సన్నిధిలో మన ప్రవర్తనని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నెంబర్ 3, ఆయన ఇచ్చే ఆశీర్వాదం కోసం కనిపెట్టాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, కొత్త నిబంధనలో మొదటి అధ్యాయంలో రాయబడిన పేర్లు కొన్ని ఉంటాయి. స్త్రీల పేర్లు కేవలం పాత నిబంధనలో ఒక 4 ఉంటాయి. యూదా కోడలైన తామారి పేరుంది, రాహాబు పేరుంది, ఋతు పేరుంది, ఉరియా భార్య అని ఉంది, బత్షెబ. ఈ 4 పేర్లే పాత నిబంధనలో ఈ మొదటి వంశావళిలో రాయబడ్డాయి. ఎందుకంటే దే ఆర్ డిఫరెంట్. ఆ పేరులో ఋతు పేరు వచ్చింది. జీవగ్రంథంలో నీ పేరు ఉండాలంటే, ఆశీర్వదింపబడ్డ వారిగా ఉండాలంటే కేవలం దేవుని నమ్మటం కాదు, నామకార్థంగా ఉండటం కాదు, యథార్థంగా జీవించండి, పరిశుద్ధంగా జీవించండి. ఒకవేళ పాపం చేశామా, ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా పొరపాటున ఇలా జరిగిపోయింది క్షమించమని నువ్వు ప్రభు సన్నిధిలోకి వెళ్తే బైబిల్ చెప్తుంది ఆయన నమ్మదగిన వాడు. మన పాపములు ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. మన కోసం చనిపోయి తిరిగి లేచిన దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనుషులు చెప్పామనుకో, నేను ఎట్లా చేశాను అట్లా చేశానని, క్షమిస్తారా? అమ్మా నేను మీ అమ్మాయితో ఇలా ప్రవర్తించానంటే తల్లి క్షమించుద్దా? అమ్మా మీ అబ్బాయితో నేను అలా చేశాను అని అంటే తండ్రి క్షమిస్తాడా? రే ఫ్రెండ్, నువ్వు నా ఫ్రెండ్ రా, నేను మీ సిస్టర్తో ఇలా చేశానంటే క్షమిస్తాడా? ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఏ పాపాన్ని ఎవరు క్షమించడు లోకంలో. కానీ యేసయ్య నువ్వు ఒప్పుకుంటే పశ్చాత్తాప హృదయంతో క్షమిస్తాడు. క్రైస్తవులు అయ్యుండి ఒకవేళ ఉంటే జాగ్రత్త, ఋతు గ్రంథం మంచి పాఠాన్ని మనకు తెలియజేస్తుంది. మనం సరి చేసుకుందాం. ఋతుని ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నా జీవితంలో ఎన్నో పాపాలు ఉన్నాయి. నా ప్రతి రహస్య పాపాన్ని నేను ప్రభు ఎదుట ఒప్పుకున్నాను, ఆయన నన్ను క్షమించాడు, ఆ పాప భారం పోయింది. కాబట్టి పిల్లరా, ఋతులాగా ఆశీర్వదించబడాలంటే ఋతులాగా మనం ప్రభుకి నమ్మకంగా ఉండాలి. ప్రభు దీవిస్తాడు. ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడిన వారైతే ఈ స్నేహితులకి ఈ వాక్యాన్ని తెలియచేయండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మీ అందరికీ తోడై ఉండడుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.